ఇది ఏం జరిగిందంటే ఇక్కడ చూడ ఇది అనా ఇది తూర్పు కదా, ఇది ఉత్తర, ఇది దక్షిణం కదా, ఇది దక్షిణం బజార్ కదా మనకు. దక్షిణం అయినప్పుడు ఇది ఆగ్నేయం అయితే కదా, ఈ నైరుతి ఇది వేరే వాళ్ళది స్థలం, ఇల్లు. మనకి ఇట్లా ఆగ్నేయం పెరిగింది ఇది. వాడు పోయి వాయుమంలో ఉన్నాడు చిన్నోడు. ఎన్నో వాడు మూడోవాడా? నువ్వు రెండోవానివే. పెద్దోడు వాడు గోపాల్ గాంధీ. వాని చరిత్ర అందరి చరిత్ర సద్దుడా చదువు బుజ్జి. దోషాల ప్రభావం వంటి ఇంటి యజమానురాలు రెండవ కుమారుడు లేదా రెండవ సంతతిపై చూపుతాయి. అట్లా 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 కూర్చోబొమ్మ, ఎదుటి కూర్చో. ఇటువంటి ఇళ్లలో యజమాని భార్యను కోల్పోవడం, భార్య ఉండగా ఇంకొకరితో సంబంధాలు ఉంచుకోవటం, ఇద్దరు భార్యలతో కలిగి ఉండటం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు భార్యలు కలిగి ఉన్న జరుగుతుంది. ఏమన్నా మీ నాయనకు ఇద్దరు ముగ్గురు అంటున్నవే ఏడనే కానమ్మా, ఈ స్థలం నేను చెప్పేది. ఇప్పుడు నేను స్థలం చెప్పేది. ఇప్పుడు యజమాని భార్యను కోల్పోంటే చచ్చిపోవచ్చు, ఇడిచిపెట్టిపోవచ్చు. చెప్పనా, చెప్తలే. మగ సంతతి లేకపోవటం, అసలు సంతతే లేకపోవటం, అబార్షన్ జరగటం, పిచ్చి పట్టడం, అమాయకత్వంగా ప్రవర్తించేవారు ఉండటం, పిల్లలు పుట్టి చనిపోవడం, సంతానం ఇంటి దొంగలు కావటం, లేదా బయట దొంగతనాలు, మోసాలు, వ్యభిచారం, ఇతర చెడు అలవాట్లకు లోను కావడం జరుగుతుంది. ఆడపిల్లల భర్తలు చనిపోయి లేదా వదిలివేసి పుట్టింటికి చేరటం జరుగుతుంది. కొన్ని ఇళ్లలో ముగ్గురు కొడుకులేనా మీ నాయనకు? సరే సరే. కొన్ని ఇళ్లలో అల్లుళ్ళ ఆధిపత్యం జరగటం కూడా గమనించగలం. అగ్ని ప్రమాదాలు జరగటం, నిప్పు అంటుకొని మరణించడం కూడా ఆగ్నేయ దోషాల వలన జరుగుతాయి. కోర్టు కేసులు ఉండటం, ఆస్తులు కోర్టుల్లో ఇరుక్కొని ఉండటం, జైళ్లలో పడటం, జైలు శిక్షలు అనుభవించడానికి కారణం ఈ ఆగ్నేయ దోషాలు. ఆగ్నేయ దోషాల కారణంగా ఈ ఇంటి స్త్రీలు సుఖించక మానసిక బాధ అనుభవిస్తారు. ఏమ్మా దీంట్లో కొంత జరిగిందా నారాజు? యాదమ్మా ఆడ నవ్వురనా? సరే సరేలే, వాళ్ళకి తీర్చి పెట్టలే. మనది ఇప్పుడు మీ ఇంట్లో ఇది కదా, పేపర్ తిప్పు బుజ్జి, పేపర్ తిప్పు, ఇంకో పేపర్ తిప్పు. యువతల పాటు పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువు అని ఉంటుంది చూడు. ఇక్కడ యువతలమ్మా, పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువు పైన ఆన్యమ్మా, పశ్చిమ ఉత్తరం కలిసిన మూలే వాయువం. అంటే ఇప్పుడు అట్లా నారాజు ఇప్పుడు ఇట్లా వాయువం పెరిగింది కదా, ఇది చదవమ్మా. స్థిరత్వం లేని చంచల దోషాలు మనసుపై ఎక్కువ శాస్త్రబద్ధంగా మానసిక ఒత్తులు కలిగి మానసిక ఒత్తిళ్ళు కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఉంది. ఇటువంటి ఉందరు ఉంది. అది పైకి పెట్టుకోమ్మ, అది 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 మీ వదినకు పిచ్చి పట్టినా అట్లా పిచ్చి పట్టి అంతేనా? అంతే మెంటల్ లేచినా మాకు. ఇది శాస్త్రం. ఇక అమ్మ అది పైకి వచ్చింది, అది జాలర్, అది పైకి ఉంది, అది సూర్రా అట్లా పెట్టుకో. అట్లా చదువు. అంటే ఇప్పుడు వరకు మెంటల్ వేసినట్టు ఒకటి అయిపోయింది కదా. సర్లే చదువు. అంటే ఇది వాయువు మూతపడింది. పల్లం అయిన ఉత్తర వాయవ్య వీధి పోటు ఉన్న ఉత్తర వాయవ్యం, నడక ఉన్న వాయవ్యం బ్రెస్ట్ పట్టడం అంటారు. వాయువం బ్రెస్ట్ వలన వాయవ్యం
సరే చదువుతాను అంతా సరే అంతా అయిపోయినాక వాయము భ్రష్టు వలన శత్రువులు పెరగటం, ప్రేమ వ్యవహారాలు ప్రేమ వ్యవహారాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా అంటే కూడా నమ్మచ్చు ఒకసారి చదువు. వాయవ్య దోహం ఉంటే శత్రుత్వం వ్యక్తికైనా తప్పదు. దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలు తోడైతే వాయవ్య దోషాలు ఉన్న గృహములోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. ఏమైనా ఆత్మహత్య ప్రయత్నం జరిగింది ఏడా పూర్వం? సరే సరే సర్లేమ్మ చదువు. అది మామూలే ఇంకా అది కాలం కాదు. ఇప్పుడు మందులు దోషాల వలన అంటే ఇప్పుడు పిల్లలు పుట్టి చనిపోయారంటే అవతల లైన్లో వచ్చాయి కదా, అప్పుడు చనిపోయి అది కూడా జరిగింది కదా పిల్లలు పుట్టి చనిపోవడం. వాయవ్య దోషాల వలన స్థాన భ్రంశం కలగడం, ఇల్లు వెళ్ళిపోవటం. అంటే వాడు ఇంగ్లీష్ పెట్టిపోయా కదా. వాడు వస్తుంది చూడమ్మా. ఈయన కూడా ఇంగ్లీష్ పెట్టిపోయినాడా? సరే సరే ఆడొస్తుందిలే చదువమ్మా. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయవ్య దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవటం, ఐపి పెట్టడం, ఈ ఇల్లు అమ్మకానికి రావటం, వేలంలో అమ్మకం అవటం జరుగుతుంది. ఈ వాయవ్య దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటి నుండి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయవ్య దోషాల వలనే జరుగును. చదవమ్మా. వాయవ్య దోషాలు ఇంటి యజమానురాలు ఆ ఇంటి మూడవ కుమారుడు గాని మూడవ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే ఒకటవ సంతతి లేదా ఒకటవ కుమారుడిపై కూడా దీని ప్రభావం ఉన్న ఇల్లు గమనించడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు పెద్దోడు ఇబ్బంది పడినాడు, మూడోడు వాడు ఇబ్బంది పడినాడు కదా. ఇప్పుడు అట్లా కదమ్మా, మూడో వాడు ఇబ్బంది పడినాడు, పెద్దోడు ఇబ్బంది పడినాడు. 57 పేజీ తీస్తలే 57. అమ్మా 57 అమ్మా 8 చదువుతలే. వాయవ్యం మూతపడిన భార్యాభర్తలు ఒకరినొకరు అనుమానించుకొనుట, అందుగల వారు చెప్ప పెట్టకుండా ఇల్లు వదిలిపోవటం జరగటమే కాకుండా ఎంత ధనవంతులైన ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉంటుంది. ఇప్పుడు వానికి పెళ్ళాం మీద అనుమానం ఉండాలా, లేకుంటే వానికి వాని మీద అనుమానం ఉండాలా? ఏమ్మా సరే ఇట్లా పేపర్ తిప్ప. మా 17, 19 చదవమ్మా. గృహము గృహవరణలో వాయవ్యం పల్లంగా ఉండిన గృహ యజమానికి తన పుత్రులే శత్రువులై ప్రవర్తించుదురు. 19 చదువుతలే. వాయవ్యం మూతపడి వాయవ్యం పల్లంగా ఉండిన ఆ ఇంట కుటుంబ సభ్యులు శత్రువుల వలె కొట్లాడుకొందురు. ఇటువంటి గృహములో పిచ్చివారు కూడా ఉండుట జరుగును. 25 చదువుతలే. వాయవ్య దోషాల వలన ఆ ఇంట ఆడ సంతతి బాధపడుట గాని లేదా వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడుట గాని జరుగును. ఇది నారాజు మీ ఇంట్లో జరుగుతున్నది. ఏమ్మ దీంట్లో కొంతనా జరిగిందమ్మా? ఇప్పుడు చెప్పిన వరకే అన్ని జరిగినాయి. ఇక్కడ తల్లి ఇక్కడ నారాజు. ఇప్పుడు ఇదైతే బలంగా లేదు నారాజు. ఇక ఇది తీసుకుంటే ఒకవేళంటే ఇది తీసుకొని ఇటు తెగ్గొచ్చిన ఈ ఆగ్నేయం పెరిగిన ఇబ్బంది పెడుతుంది. ఇది దీన్ని కొనొద్దు. ఇది వీటి వరకు తెగ్గోయాల. అయినా నీకు బలంగా ఉండదు ఇది ఇల్లు తప్పని వాటికి. నువ్వు ఏ ఖర్చు పెట్టాక దీన్ని ఏమన్నా చూసుకో, లేకుండా 10 ఇంటే కొందా. ఇప్పుడు ఒకవేళ గుంత తీసుకోవాలంటే ఈ రోల్ కాడ తీసుకోవాలా. ఇగో వీటి నుంచి ఇట్లా ఆగ్నేయం పెరిగింది చూడు. ఇది
ఇట్లా ఆగ్నేయం పెరిగింది ఇది ఏమన్నా బాగా ముసలాం కుట్టం వేసుకుంటాను వచ్చిందంటే వచ్చా వచ్చా వద్దురా వద్దురా వామితాను వద్దురా ఇగో ఇంట్లో కొంచెం గుళ్ళు పుడుతున్నారు బుజ్జి దాది నారాజు దేవుడు బాగున్నాడు ఇది ఇక ఈ గుళ్ళ సగం బూరుసు రాజు ఇది సగం బూరుసాలే ఇట్లా ఇట్లా గుళ్ళు ఉన్నాయి లోపల ఏమన్నా అట్లా ఇట్లా కిందికి అట్లా అట్లా పెట్టేది అది ఉండొచ్చులే ఏం కాదు లేదు మూడు సార్లు అది బొక్క వచ్చేసరికి పెట్టలే పెద్ద సర్లే తీసేస్తాము